నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీయాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని నేను ఉపాసన చేసే ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ వేళ అనుకున్న అంశంపై మనం చర్చిద్దాం. సంతోషం గురుగారు. గురుగారు, మీరైతే కనుక చాలా రకాల ధర్మ సందేహాలు అయితే తీరుస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి దీపం గురుగారు. చాలా మంది అంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా చాలా మంది చేస్తూ ఉంటారు. అయినా కూడా మా జీవితం ఏమీ మారట్లేదు, మేమేమన్నా తప్పులు చేస్తున్నామా ఈ దీపారాధనలో అని అయితే డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, లేకపోతే మట్టి దీపంలో పెడితే మంచిదా, లేకపోతే ఉసిరి దీపం, ఇలా రకరకాల అనుమానాలు ఉంటాయి. తులసి కోట దగ్గర కూడా దీపం పెడుతూ ఉంటాం, అది ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఇలా చాలా రకాల అనుమానాలు ఉంటాయి కదా గురుగారు. సో వీటన్నిటికీ నివృత్తిగా ఈ వీడియోలో అసలు దీపారాధన ఎలా చేయాలంటారు, అలాగే ఈ నిత్య దీపంలో చేయటం వలన మాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంటారా? ఒక్కసారి విషయాలు చెప్తారా? విషయం ఏంటంటే దీపారాధన అంటే ఏంటంటే ఇదివరకు పూర్వీకులు మనకి ఈ యొక్క లైట్ కరెంటు లేని సమయంలో ఈ యొక్క దీపాలకిళ్ళంతరో ఏదో వెలిగించేవారు. ఎప్పుడంటే ఒక 50-60 ఏళ్ళ క్రిందట స్వాతంత్రం వచ్చాక మనకు ఆ గొడవ లేదు కాబట్టి హ్యాపీగా లైట్స్ అన్నీ ఒక మహాత్ముల యొక్క కారణంగా మనకి మంచి వెలుగునిచ్చారు ఈవేళ. ప్రధానంగా ఈ దీపం అని అర్థం ఎందుకన్నారంటే చూసారో లేదో మన పూర్వీకులు లైట్లు వేస్తూ ఉంటారా, లైట్లు వేసాక ఈవినింగ్ పడుకోకండి అని చెప్తూ ఉండేవారు. అవును, లైట్లు వేసి మనం సాయంత్రం 6 గంటలకు లైట్లు వేస్తున్నాము. ఎందువల్ల అనేవారు అంటే విషయం లైట్లు వేసాక ఎవరికైతే నిద్ర వస్తుందో వాళ్ళు మృత్యు బాధతో భయపడుతూ ఉంటారు, లేదా అనారోగ్య పాలవుతారు అని చెప్పడం జరుగుతుంది. దీపానికి ఆరోగ్యానికి గల కారణం ఏమిటి, పిచ్చడి కింద మాట్లాడుతుంటే అనుకోవచ్చు. చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. దీపం అంటే ఫైరు. ఎవరి ఇంట్లో అయితే కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నా సరే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల అంటే ఆగ్నేయం ఉన్న ప్రాబ్లం వల్ల లేకపోతే దీపం ప్రాబ్లం వల్ల వాళ్ళ ఇంటికి కరెంట్ ఇంకా ఇవ్వడం జరగదు. గవర్నమెంట్ రీచా కానీ కొన్ని ఇంటి వాళ్ళు రీచా కానీ ఏంటే మొత్తం అంతా లాగేసామంటే వైరింగ్ చేసేవాడు రాలేదని బాబు గురుగారు అంటారు. వైరింగ్ చేసేవాడు ప్రాబ్లం కాదు అక్కడ, అంటే అగ్నిదేవుడు ఇంట్లోకి రాలేకపోతున్నాడు అనమాట. దానికి కారణం ఏంటని చూపించుకోవాలి. వీళ్ళు ఏమంటారంటే మాకు అలాంటి నమ్మకాలు ఏం లేవు, ఏం జరిగితే అదే జరుగుతుంది అనుకున్న వాడికి అలాగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా ఈ దీపాలన్న అంశం పెట్టాం కాబట్టి మనం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణే దీపేన వరదాదీపం సంధ్యాదీపం సరస్వతి. అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణే, దీపం బ్రహ్మతో సమానం. దీపం జ్యోతి పరాయణే, పరాయణం అంటే సరస్వతి లక్ష్మీదేవి, అక్కడ స్త్రీరూపం. దీపేన వరదాదీపం సంధ్యాదీపం సరస్వతి అంటే ప్రొద్దుట ఒకసారి సాయంత్రం ఒకసారి ఎవరింట్లో అయితే దీపాలు 2 ఒత్తులు, 2 అంటే భార్య భర్త, అక్కడ లక్ష్మీనారాయణలు అనుకోవచ్చు, భారతీయ పరమేశ్వరులు అనుకోవచ్చు, లేకపోతే బ్రహ్మ సరస్వతులు అనుకోవచ్చు. విషయం ఏమంటామంటే 2 దీపాలు మూలం అండి. ఇప్పుడు కొంతమంది మాధ్యమాల్లో కానీ యూట్యూబుల్లో కానీ టీవీల్లో కానీ 3 దీపాలు పెట్టండి, 5 దీపాలు పెట్టండి, 6 దీపాలు పెట్టండి, ఇది శాస్త్రం చెప్పలేదు. యాక్చువల్లీ ఏంటంటే గృహస్థుడు అంటే మ్యారేజ్ అయిన వాడైనా మ్యారేజ్ అవ్వలేని వాడైనా, గృహస్థుడు అంటే మ్యారేజ్ అయినవాడు 2 దీపాలు పెట్టచ్చు. అక్కడ ఆడవాళ్ళే పెట్టాలా దీపం అనేది ఏమీ లేదు, ఆడవాళ్ళు వెలిగిస్తే ఇంకా మంచిది. అసలు దీపం స్త్రీమూర్తి వెలిగించాలని చెప్తారు. ఎక్కడ వెలిగించాలి, ఆగ్నేయ మూలంలో వెలిగించాలి. శ్వేతస్మార్త క్రియా అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఇహలోకంలో మనకి మంచి ఫలితాలు అనుభవించాలంటే ఆగ్నేయ దిక్కులో దీపం పెట్టడం వల్ల ఆరోగ్య అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వివాహం కాని వాళ్ళకి వివాహం, అది కాకుండా ఏమైతే ఇతి బాధలతో బాధపడుతున్నారో వాళ్ళ దీపం ఎవరైతే నిత్యం వెలిగిస్తారో, ఎప్పుడు వెలిగించాలి గురుగారు మీరు అన్నమాట చాలా అత్యద్భుతం. సూర్యుడు ఉదయించని ముందు ఎవరైతే వెలిగించే, సూర్యోదయం అవుతుంది కదా ఒక అర్ధగంట ముందు, అంటే చంద్రుడు ఉండగా వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి అని చెప్పారు. ఎన్ని దీపాలు పెట్టాలి, ఓన్లీ 2. ఒక ప్రమిదిలో 2 ఒత్తులు వేసి వెలిగించాలని. ఏ నూనె అయినా పర్లేదు, అది కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె. మళ్ళీ మన వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, ఆవు నెయ్యితోటి వెలిగించాలా, అది ఆవు నెయ్యి ఒరిజినల్ అయినా. ఇక్కడ మనం దీపం వెలిగించడం కావాలి. అది ఎప్పుడెప్పుడు చేయాలి, మన కోరికలన్నీ సిద్ధించాలండి. మానసిక ప్రశాంతత లేదు,
ఆరోగ్యం నీరసించింది అనుకునే వాళ్ళు ఒక పూటైనా వెలిగించవచ్చండి. ఓకే. అసలు గృహస్థుడు ఎప్పుడు కూడా, వివాహమైన స్త్రీ ఎప్పుడు కూడా ఉదయం పూట సాయంత్రం పూట సంధ్యా సమయంలో 6-6:30కి హ్యాపీగా లైట్లు వేసుకుని ఎవరింట్లో సాయంత్రం అప్పుడు 2 ఒత్తులు వెలిగించి దీపం పెడతారో ఇక్కడ ఖర్చు మహా అయితే 4 నుంచి 5 రూపాయలు అయిపోతుంది, మహా అయితే 10 రూపాయలు. ఇక్కడ దేంట్లో పెట్టాలి అంటే ఎర్రమట్టి ప్రమిదలో పెట్టడం వల్ల మంచి అభివృద్ధి అని చెప్పారు. మన దీపావళి అమావాస్య నాడు ఎర్రమట్టి ప్రమిద ఉంటుంది. ఆ ఎర్రమట్టి ప్రమిద ఒకటి తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నూనె అది వేసి ఆ నూనె కారిపోకుండా దాని కింద ఇంకో మట్టి ప్రమిద వేస్తాం. అంటే 2 మట్టి ప్రమిదలు, 2 దీపాలు, ఏదో ఒక ఆయిల్ వేసి 2 ఒత్తులు, 2 ఒత్తులు, 2 ఒత్తులు, 2 ప్రమిదలు, పైన ప్రమిదలో నూనె వేస్తాం, ఇక్కడ 2 ఒత్తులు. దీనికి ఇది ఏంటంటే అండి, దీపం అంటే మన ముఖమే. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన ముఖం ఏంటంటే దీపం ఏంటంటే గురుగారిని అడగచ్చు. ఇక్కడ ప్రమిద అన్నది మన ముఖం, దీంట్లో నూనె వేసి మనమైతే మొహం కడుక్కుని సబ్బుతోడు వచ్చిన తర్వాత పౌడర్ ఏదో రాసుకుని చక్కగా కుంకుమ ఎలా పెట్టుకుంటున్నామో అలాగా ఆడవాళ్ళు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటారు. అవును. ఇక్కడ దేవి ఉపాసకులు, మరి నువ్వు పసుపు రాసుకుంటున్నావు ఏంటి అని ఎవడో కామెంట్స్లో పెట్టచ్చు. నేను దేవి ఉపాసనలో లలితాపరా భట్టారక దేవతకి ఇష్టమైన వారాహి మరియు మాతంగి దేవతలకు పసుపు అంటే ఇష్టం కాబట్టి ఈ 2 దేవతలను నేను నిత్యం అనుష్ఠానం చేస్తే కానీ బయటికి రాను. కాబట్టి పసుపు అంటే మాతంగి మరియు వారాహి లలిత అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను పసుపు వర్ణమైన ఉపయోగిస్తే కానీ రాను. అందువల్ల లైట్గా ఈ పసుపు రాసి ఆ యొక్క ప్రమిదలకి ఆ ఎర్ర ప్రమిదే తీసుకోవాలంటే, ఎర్ర ప్రమిద అంటే దీపావళి అమావాస్య మనం ప్రమిదలు పెట్టుకుంటాం. దాంట్లో 2 ఒత్తులు వేసి వెలిగించడం వల్ల ఎక్కడ పెట్టాలండి, మన ఇంటికి ఆగ్నేయం దగ్గర, మన ఇంట్లో ఆగ్నేయం ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి. లేదా కుదరదు ఎక్కడైనా పెట్టచ్చు, దేవుడి రూమ్లో అయినా పెట్టుకోవచ్చు. అది పెట్టడం వల్ల ఏంటంటే ఆరోగ్యం, ఆనందం, సంతోషం, అఖండమైన రాజయోగం పడుతుంది. ఇకపోతే చాలామంది ఈ నిమ్మ ఒత్తులు పెట్టాలి, ఉప్పు దగ్గర పైన ఒత్తులు పెట్టాలి, ఇవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్, ఇది వరకు లేవు. కానీ ఇన్ని రోజు మీరు చెప్పిన అవలంబిస్తున్నాం, ఇంకా రాజయోగం పట్టడం లేదు. ఏదో ఒక చింత ఎక్కువగా ఉందని గురుగారు మా ఇంట్లో ఏం చింత అర్థం కావట్లేదు అంటే అది వాస్తు దోషమే అవ్వచ్చు. కానీ ఎవరైతే ఇంట్లో నిత్యం దీపారాధన ఉదయం 6 గంటల లోపు వెలిగిస్తారో వారికి అఖండమైన ఆరోగ్యం, ఐశ్వర్యం ఏర్పడుతుంది. రెండో విషయం ఏంటంటే దీపం పెట్టాక దీపదేవతకి, దీని దీపదేవత అంటారు, దీపదేవతకి 2 పువ్వులు ఎడం చేతి పక్కన ఒకటి, కుడి చేతి పక్కన ఒకటి, 2 పుష్పాలు అలంకరించాలి. ఎందుకంటే ఏ పువ్వులైనా సరే, బంతిపూలు తప్ప ఏ పూలైనా పెట్టచ్చు. బంతిపూలు పూజకి నిషిద్ధం కాబట్టి తెల్ల జిల్లేడు పూలో, లేకపోతే మన మార్కెట్ ఇంట్లో బయట ప్రతి ఇంటి దగ్గర అక్కడ ఊరు ప్రాంతం లేకుండా మన నందివర్ధనం పువ్వులు వస్తాయి, లేదా ఒక 2 మందార మొక్కలు పువ్వులు కానీ, లేదా చామంతులు కానీ, 2 పువ్వులు ఎడం చేతి పక్కన కుడి చేతి పక్కన పెట్టడం ఏంటంటే ఇక్కడ భార్య భర్తను ఊహించుకుని ఎవరైతే పెట్టారో ఆ పక్కన అత్యద్భుతమైన రాజయోగం అండి. దాంట్లో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఇంకా అనుభవించటం లేదు, ఇలా చేస్తూ ఉంటున్నాం పగలు సాయంత్రం. ఇక్కడ చేయవలసింది ఏంటంటే అండి, ధూపం దీపం నైవేద్యం అక్కడ ధూపం వెలిగించేసి ఆ ధూపదేవతకి ఒక 2 పటికీ బెల్లం చిప్స్ కానీ, చిన్న బెల్లం మొక్క కానీ మన ఇంట్లో ఉన్నది ఏం లేదు గురుగారు, మనం తినే ఐటమ్ అరటిపండు ఉందా అది పెట్టేయడమే. మామిడి పండు సీజన్, ఇప్పుడు మామిడి పండు ఉంది, ఇగో దీపదేవతకి పెడుతున్నానని దీపదేవత నివేదన సమర్పయామి అని ప్రాణాయస్వహ అని అనలేము, మాకు భాష రాదు. 5 సార్లు చూపించి ఆ ఫలాన్ని నువ్వు స్వీకరించమ్మా అని దీపానికి దండం పెట్టుకోవాలి. ఎవరైతే దీపానికి లేచాక దండం పెట్టుకుంటారో కావాల్సి చూడండి, మరి సాయంత్రం 8 లైట్లు వేసి సమయంలో పడుకోవద్దురా అంటారు. లేదా తెల్లవారుజామున అయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించాడంటే సూర్యుడు లోపలికి వస్తున్నాడు, నిద్ర లేని తల్లిదండ్రులు కొడుతూ ఉండడం, లేదు చదువుకో, లేచి కూర్చో అని తిడుతూ ఉండేవారు మా చిన్నప్పుడు. అయితే వేళ 4:30కి లేవడంతో ఈవేళ సంపూర్ణమైన అఖండమైన సంపదకి కానీ తిండికి కానీ దేనికి లోటు లేకుండా నడుస్తున్న జీవితానికి కారణం ఏంటంటే మా అమ్మ నాన్న మమ్మల్ని 4:30కి లేపేసేవారు. నువ్వు చదవపో, లేచి కూర్చో, మంచం మీద మాత్రం పడుకోవద్దని చెప్పడం వల్ల ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ఇదేంటంటే ఆటోమేటికల్లీ ఈ పంచభూతాలు కూడా మనకు సహకరించాలండి. అలా సహకరించడం లేదు గురుగారిని ఎవరైతే అడిగారో అష్టదిక్పాలకుల దీపం అని ఉంటుందండి. 8 దిక్కులకి 8 దీపాలు. ఎలా పెట్టాలి ఇది కూడా సేమ్. ఒక మట్టి ఎర్రమట్టి ప్రమిద పెద్దది తీసుకుంటాం, లోతుగా ఉన్నది. తూర్పున ఒకటి. ఏ రోజు పెట్టాలి అన్నది డౌట్ ప్రతి ఒక్కరికి. ఎవరైతే వాళ్ళ పుట్టినరోజు అంటే పుట్టిననాడు, నేనైతే ఆదివారం పుట్టాను, మీరు ఏ బుధవారమో పుట్టారు, ఈ వ్యక్తి ఏ రోజైతే పుట్టాడో చాలా జాగ్రత్తగా వినాలండి.
ఈ వ్యక్తి పుట్టినరోజు ఉంటుంది, మాకు పుట్టినరోజు తెలియదు అంటే ఆవిడేం చేయలేం. అంతే. పుట్టినరోజు తెలియని వాడు శనివారం నాడు పెట్టడమే. ఓకే. మాకు చిన్నప్పుడు పూర్వీకులు మేము ఎప్పుడు పుట్టామో తెలియదండి, మాకే గుర్తులేదు అంటున్నారు. ఈ మధ్య పిల్లలు 80-82లో పుట్టిన వాళ్ళు కూడా మా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఈ యొక్క పిల్లలు ఈ యొక్క ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ లేకపోతే ఆడపిల్లకి జాతకం లేకపోతే రెండో సంతానం ఉన్న జాతకానికి పరిశీలించి చెప్పడం జరుగుతుంది మేము. ఓకే. అదే మగపిల్లాడికి జాతకం లేదంటే వీడు మొదట పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం తెలిసిపోతుంది. ఓకే. రెండో పుట్టిన పుత్ర సంతానం రీత్యా లేకపోతే ఆఖరి పుట్టిన పుత్ర సంతానం రీత్యా తల్లి జాతకం తెలుస్తుంది. ఇది శాస్త్రం, నేను వర్ణించింది కాదు. ఓకే. తండ్రికి జాతకం లేదు, మొదటి పుట్టిన పుల్లాడి రీత్యా తండ్రి ఎలా ఉంటాడని చెప్పేయచ్చు. లేదా తల్లికి జాతకం లేదు, ఎందుకు ఉండదు? దాని ఆశ్లేష నక్షత్రమో మకా నక్షత్రమో లేకపోతే అధికండ యోగంలో పుట్టడమో ఏదో లగ్నమో తప్పు ఏదో అంటే మీ అమ్మాయి జాతకం మాత్రం ఇవ్వకండి రా, లేకపోతే మీ అబ్బాయి జాతకం ఇవ్వకండి బయట ఎవరికి అంటే జాతకం లేదంటారు. 80లో పుట్టిన తర్వాత ఎప్పుడు పుట్టామో తెలియదు, ఇలా ఎప్పుడు పుట్టామో తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం శనివారం నాడు ఈ ప్రక్రియ విధానం చేయాలి. ఎలాగా? ఒక చిన్న ఈ యొక్క మట్టి ప్రమిద తీసుకుని దాని కింద ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ లాంటిది కానీ పెట్టి దాని మీద 8 ఒత్తులండి. తూర్పున ఒత్తులు 8 ఒత్తులు వేయాలి. ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి? తూర్పున ఒక ఒత్తు, ఆగ్నేయాన్ని ఒక ఒత్తు, దక్షిణాన్ని ఒక ఒత్తు, అలాగే నైరుతిన ఒక ఒత్తు, పడమరన ఒక ఒత్తు, వాయువ్యాన్ని ఒక ఒత్తు, ఉత్తరాన్ని ఒక ఒత్తు, ఉత్తర ఈశాన్యాన్ని ఒక ఒత్తు. 8 ఒత్తులు. ఏమిటండి 8కి కారణం అని అడగచ్చు మీరు. 8 ఆయుర్దాయకారకుడండి. 8 జ్యోతిష శాస్త్రం రీత్యా ఆయుర్దాయకారకుడు. అది కాకుండా ఆయుర్దాయకారకుడే కాకుండా దిక్కులు 4, వాటి మూలాలు 4, 8. అవును. ఈ దిక్కులు 4 ఇంట్లో ఏ దోషం ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, ప్రాణదులు వస్తే ఎక్కడ పెట్టాలి? ఇది తూర్పాగ్నేయంలో పెట్టాలి. వద్దు మళ్ళీ నైరుతి మూల పెట్టేసేవాడు, మాకు చెప్పింది జరగలేదు. దక్షిణ మూల పెట్టామంటే యమధర్మరాజు దగ్గర పెడితే ఏం చేయడం? నైరుతిని రాక్షసుడు తినేస్తాడు. ఆగ్నేయం మూల మాత్రం మన ఇంటికి ఆగ్నేయం ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ ఒక ఎత్తడి పల్లెం లాంటిది పెట్టి ఆ ఎత్తడి పల్లెం మీద ఈ యొక్క పెద్ద లోతైన ప్రమిదోడు పెట్టి చాలా జాగ్రత్తగా, ఎలాగండి 8 8 వైపులు పసుపు రాయాలండి. తూర్పున ఆగ్నేయాన్ని, దక్షిణాన్ని, నైరుతిని, పడమని, వాయువ్యాన్ని, ఉత్తరాన్ని, ఉత్తర ఈశాన్యాన్ని. దానికి కుంకుమ పెడతాం. పెట్టిన తర్వాత ఆ ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ పెట్టేసిన తర్వాత ప్రతి దానికి కూడా ఎందుకు పెట్టమన్నారు గురువుగారు అని మీరు అడగచ్చు. కింద మన ఎత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ పెద్దది పెట్టాం కదా, ఈ పెట్టడం వల్ల ఈ పుష్పం కానీ ఈ యొక్క మన ఒత్తు కానీ అంటుకోదు. ఎక్కడైతే పెట్టామో పుష్పాలు లేవు, 2 ఎర్ర అక్షతలు ఒక్కొక్క వేపుని వేసేయాలండి. ఎలాగంటే తూర్పుని ప్రతి దిక్కు వేపును, ఆగ్నేయాన్ని, దక్షిణాన్ని, నైరుతిని, పడమని, వాయువ్యాన్ని, ఉత్తరాన్ని, ఉత్తర ఈశాన్యాన్ని 2 ఎక్కువ అక్కర్లేదు. అక్షతలు వేసేసి వాడి దండం పెట్టుకోవాలి. ఏమని? మా ఇంట్లో చాలా దారిద్ర్యం వెంటాడుతోంది, ఈ దారిద్ర్యం నుంచి నాకు మంచి విముక్తి కలిగేటట్టుగా చేయని చెప్పి ఒక్కొక్క దానికి అండి. ఇక్కడ అష్టదిక్పాదకులకి ఇష్టమైంది ఏంటంటే అండి బెల్లం. తూర్పునో బెల్లం మొక్క చిన్నది, ఆగ్నేయ అది దానికి ఇంకో పల్లెని తీసుకుని ప్రతి దానికి 8 దిక్కులకి వేసేసి నీళ్ళు జల్లేయడమే. వీడేం మంత్రం చదవక్కర్లేదు. తూర్పుకి ఇంకో బెల్లం పెడుతున్నాను, ఆగ్నేయానికి బెల్లం పెడుతున్నాను చూపించి నీళ్ళు జల్లాలి దాని మీద. అంతే. 8 చేయడం వల్ల మీరు నమ్మరండి, ఒక 5 వారాలు ఎవరైతే చేశారో ఇది ఎన్ని వారాలు చేయాలి గురుగారు అని అడగచ్చండి. 5 వారాలే, పంచభూతాలు సాక్షిగా 5 వారాలు చేస్తే చాలు. అంటే 5 వారాలు అంటే ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే ఏ వారం పుట్టారో ఆ వారం మాత్రమే చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన నక్షత్రం ఏమక్కర్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాను, ఉదాహరణకి నేను ఆదివారం నాడు పుట్టాను, నేను ఆదివారం నాడు ఆ రెమెడీ చేశాను చాలు. 5 ఆదివారాలు చేస్తే చాలు. ఆ చేసిన రోజున నీచ మాంసాలు తినడం కానీ లేదా లిక్కరు ఆల్కహాల్ తీసుకోవడం కానీ భార్యాభర్తల మధ్య కలవడం కానీ చేయకూడదు. ఏ రోజు పుట్టాడో వారానికి 5 సార్లే. అది చేయడం వల్ల అసలు చాలా టాప్ అయిన తాంత్రిక రెమెడీ అనమాట అండి. దీపాలు అన్న దాని గురించి మాత్రం ఈ 8 దీపమూర్తులు ఎవరు పెట్టారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 8 దీపమూర్తుల దగ్గర ఒక్కొక్క దగ్గర 2 అక్షతలు అంటే 16 అక్షతలు. అక్షతలు 2 తీసుకుని ఎక్కువ వేయకూడదండి. అక్షంతలు అన్నాడు. అక్షత అంటే మనం ఏమైతే ప్రారంధులేమో నష్టం వాటిలో దాన్ని తిరిగి తీసుకొచ్చేది. ఎర్ర అక్షతలు ప్రతి వాటి మీద వేసాడు.
అంటే కుంకుమ పసుపు కలిపిన అక్షంతల అది గురుగారు ఓన్లీ కాదండి. కుంకుమ అక్షంతలు ఓన్లీ బియ్యంలో కుంకుమ కలిపిన అక్షంతరం ఎరుపు. మ్మ్. ఎరుపు దేనికంటే సాహసానికి, మ్మ్. ప్రతి పని అవడానికి, సాహస కార్యములు యందు మరియు విజయం సాధించడానికి ఎరుపు వస్తువు యూజ్ చేస్తే టక్ పని అయిపోతుంది. తప్పకుండా ఆ ఎర్ర అక్షతలు పెట్టేసి వేయాలి. బెల్లం నవేదన పెట్టేయడం అయిపోయిన తర్వాత అంతే. ఇంకా దానికి హారతి మరి యొక్క విషయం ఏమీ అక్కర్లేదు. ఇలా ఎవరైతే వారానికి ఒకసారి వాళ్ళు రోజున వారంలో ఏదో రోజు పడతారు కదా, ఆ రోజు చేశారో 5 సార్లు ప్రక్రియ చేయాలండి. ఇది చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఎంతో మంది జీవితాలకి జీవితం లేదనుకున్న వాళ్ళు మళ్ళీ కొనసాగించారు. ఇది బాగుంటే దాని అంతా వీళ్ళే ఇంకా ముందు కొనసాగిస్తారు. అంతే మనకు ఒకటండి, రోజుకి 2,000 రూపాయల ఆదాయం వచ్చిన వాడు 5,000 సంపాదించాడు అనుకో, బాగుందంటే ముందుకు వెళ్తాడు. అవును. ఇది మాత్రం ప్రత్యేకంగా ఏ రోజైతే వాడి జన్మదినోత్సవం ఉందో లేకపోతే అమ్మాయిది ఆ రోజు మాత్రమే చేస్తేనే ఫలిస్తుంది. ఓకే గురుగారు, ఇన్ కేస్ అంటే ఇప్పుడు భర్త బిజీగా ఉన్నారనుకుంటే ఆడవాళ్ళు ఈ ప్రక్రియ చేయొచ్చు, లేకపోతే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి? కాదండి, ఇది ఎవరికైతే ఇప్పుడు భర్త బిజీగా ఉన్నారు, ఈ ఆడవాళ్ళు ఆ రోజు పుట్టారు కదా, వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పేరు మీద. వీళ్ళు బాగున్నారు అనుకోండి, భర్త ఆటోమేటికల్ బాగుంటాడు కదా. మొత్తానికి ఒకే ఇల్లు కనుక సో ఎవరైనా చేయొచ్చు. హ్యాపీ. తప్పకుండా గురుగారు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇది ఎవరు ఇప్పటివరకు ఈ వీడియో అన్నది చేయలేదు కూడా. అవును. అష్టదిక్పాదకుల దీపం అన్నది అత్యద్భుతమైన రాజయోగాన్ని తీసుకొస్తుంది. ఓకే తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా గురుగారు, అంటే మనం దీపం ఎలాగూ పెడతాము, సో ఆ పెట్టే దీపానికి మనకు అనుకూలంగా కేవలం 5 వారాల పాటు గురుగారు చెప్పినట్లు ఆ 8 దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టి చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అండి.